ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మన కర్రీ వచ్చేసి పెసరపప్పు పప్పుచారండి. అందరం కందిపప్పుతోనే చేసుకుంటాం కదా ఆల్మోస్ట్ ఆల్. ఇది కూడా చాలా టేస్టీగా ఉండిద్దండి. మనకి చాలా టేస్ట్ బాగుంటుంది. మనం చెప్తే కానీ తెలియదు అనమాట ఇది పెసరపప్పుతో చేసిన పప్పుచారని. అంతలా కందిపప్పుతో చేసినట్టుగా ఉంటుంది, ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉండిద్ది ఇదైతే. ఇప్పుడు ఫస్ట్ అయితే పెసరపప్పు నేను 3/4 కప్పు తీసుకున్నానండి. దాన్ని వేయించుకుందాము. అంటే బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు, లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు వేయించుకుంటే టేస్ట్ సూపర్గా ఉండిద్ది అనమాట. ఇప్పుడు అవైతే నీట్గా వేయించేసుకుందాము. అంటే మనం బాండీలో వేయించుకుంటే మనకి అంత ఫ్రీగా ఉండిద్దండి. ఇదిగోండి సగం వేగినవి. నేనైతే హైలోనే పెట్టుకొని వేయించుకుంటున్నాను. మళ్ళీ ఇది నానాలి కదండి, సో దానికోసం అనమాట. టైం ఉంటే నానబెట్టుకుంటే చాలా బాగుండిద్ది అనమాట. నేనైతే నానబెట్టలేదులేండి, నేను వెంటనే పెట్టేసేసాను. అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట వంట. చూసారా, కొంచెం దగ్గరగా అయిపోయింది. చూసారా, అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. అలా కొంచెం బ్రౌన్ కలర్లో అలా వస్తే సరిపోతుంది. అంటే నేను చెక్క గంట ఎందుకు పెట్టానంటే బాగా ఎక్కువ సౌండ్ వచ్చేస్తుందండి స్టీల్ గంట అయితే. అది కొంచెం సౌండ్ రాకుండా ఉండిద్దని అది పెట్టాను. ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకొని వాష్ చేసుకోవాలండి మంచిగా. 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఈ మాత్రం కలర్ వస్తే బాగుండిద్ది. బాగా సౌండ్ వస్తుంది, వేడిగా ఉండిద్దని అందుకని షింక్ లోపల పెట్టుకొని మనం కడుక్కోవాలి. వేడికి ఆ గిన్నె కూడా కాలుతుంది కదా. అట్లా మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న పెసరపప్పు అనమాట ఇవి. ఇప్పుడైతే కుక్కర్లో పెట్టుకుందామండి. ఇప్పుడు అదంతా కుక్కర్లోకి వేసుకుందాం మనం. మంచిగా కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకుంటే అసలు మంచిగా మెత్తగా అయిపోయింది. నేను వేసుకున్న 3/4 కప్పుకి నేను గ్లాస్తో కొలత పోసుకుంటానండి. నేను 1.5 గ్లాస్ పోసాను. ఏ పప్పులోకైనా 2 గ్లాసుల కంటే ఎక్కువ పట్టవండి కుక్కర్లో. మనం పప్పు క్వాంటిటీ తగ్గించుకున్నప్పుడు వాటర్ కూడా తగ్గించుకుంటే సరిపోతుంది. 2 గ్లాసులు అయితే కరెక్ట్గా ఉడుకుతుంది, పప్పు ఉడుకుతుంది, మాడదండి. ఇంకా ఎక్కువైనా తక్కువైనా మాడిపోద్ది. ఇప్పుడు నేను పప్పు క్వాంటిటీ కొంచెమే కాబట్టి నేను తగ్గించుకొని పోసుకున్నాను. పప్పులోకి పసుపు ఆయిల్ అయితే వేసుకుందామండి కుక్కర్ పెట్టేటప్పుడు. ఎందుకంటే అది స్పిల్ అయ్యి బయటికి రాకుండా ఉండిద్ది అనమాట. పసుపు వేస్తే బాగా ఉడికిద్ది, నూనె వేస్తే బయటికి రాదండి. మంచిగా విజిల్స్ పెట్టేసుకోవాలి. ఇంకా ప్రెషర్ పెట్టుకుంటే మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇంకా నేను సిమ్లోనే పెట్టుకుంటానండి పప్పు ఏదైనా సరే. మరీ ఫుల్ హైలో కానీ సిమ్లో కానీ పెట్టను, మధ్యలో మీడియంలో పెట్టుకుంటాను. 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఆ విజిల్స్ వచ్చేలోపు మనం చింతపండు నానబెట్టుకుందాము. నిమ్మకాయ సైజు ఎంత అంటే కొంచెం తక్కువే నానబెట్టుకోండి. చిన్న నిమ్మకాయలు ఉంటాయి కదా, ఆ సైజు. రెండు మూడు సార్లు కడుక్కొని నానబెట్టుకోవాలండి చింతపండు. ఎందుకంటే మట్టి తలకలు అవన్నీ ఉంటాయి, సో దానికోసమని మంచిగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఇది లోపు మన కుక్కర్ కూడా అయిపోయి ఉంటుందండి. చూద్దాము, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. చూసారా, మంచిగా అయిపోయింది. బాగా ఆవిరి కూడా ఫోన్కి కొట్టిందండి. సో బాగా ఉడికిపోయింది. మంచిగా అయితే ఉడికిపోయిందండి.
దీన్నైతే మనం మెదిపేసుకున్నాము. చూసారా, వాటర్ కరెక్ట్గా సరిపోయినాయి. అందుకని ఇప్పుడైతే పప్పు తెచ్చుకొని మెదుపుకున్నామండి. మంచిగా మెదుపుకున్నాక ఇట్లా మెత్తగా అయిపోయింది. చూసారా, కందిపప్పు ముద్దపప్పు ఎలా వండిద్దో అలానే వండింది మీరు గమనించినట్లయితే. దీంతో గ్యాస్ కూడా ఫామ్ అవుతుందండి. ఒకవేళ కందిపప్పుతో తింటే మనకు గ్యాస్ ఫామ్ అవుతుంది కదా, అట్లా గ్యాస్ కూడా ఫామ్ అవుతుంది ఏమి ఉండదు అనమాట. ఇప్పుడైతే పప్పు తాలింపు వేసుకున్నాము. దీక్ష పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకున్నాను నేనైతే ఆయిల్. మంచిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా బాగా కాగిన తర్వాత హైలోనే చేసుకోవాలండి. తాలింపు వేసేటప్పుడు ఆయిల్ వేసినప్పుడు హైలోనే పెట్టుకుంటే బాగా మరుగుతుంది తొందరగా అది. ఇంతకుముందు మీరు ఎవరైనా తిన్నారండి ఈ కర్రీ? తిన్నట్టయితే కామెంట్ చేయండి. అసలు అట్లీస్ట్ తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు కామెంట్ చేయండి, నాకు ఈ కర్రీ తెలీదు అని. ఇప్పుడైతే ఎండుమిరపకాయలు వేసుకున్నాము కట్ చేసుకొని. సిజర్తో కట్ చేసుకుంటానండి నేను, అవి మండుతాయి అన్నమాట. అందుకని నేను సిజర్తో కట్ చేసుకుంటాను. తాలింపు గింజలు కూడా వేసుకున్నాను. ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ముందు అవి వేసుకున్నప్పుడు అండి కూర మంచి స్మెల్ వస్తుందండి. ఎండుమిరపకాయలు వేసుకున్నప్పుడు ఫస్ట్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలండి. ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకున్నామండి. మూత పెట్టుకొని మగ్గించుకుంటే బాగా తొందరగా ఫాస్ట్గా కూడా అయిపోయిద్దండి. బాగా ఉల్లిపాయలు వేగాలి. చూసారా, ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి. కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు తింటే చాలా మంచిదండి. జుట్టు పెరుగుతుంది, గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది, బీపీ ఉంటే బీపీ తగ్గుతుందండి. పచ్చివే తినేస్తాను నేనైతే ఒక్కొక్కసారి. ఇప్పుడైతే టమాటాలు వేసుకుందాము. టమాటాలు వేసుకొని ఒక 2 minutes మగ్గించుకోవాలండి. పసుపు వేసుకొని మగ్గించుకున్నాక మళ్ళీ కారం కూడా వేసుకోవాలి. కారం కూడా వేసుకొని మళ్ళీ ఒక 2 minutes మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత మగ్గించుకోవాలి. అప్పుడైతే ఉప్పు కారం అవన్నీ వాటిలోకి బాగా పడతాయండి. నేనైతే ఎక్కువ ఆల్మోస్ట్ సిమ్లోనే వంట చేస్తానండి. ఎందుకంటే కొంచెం అన్నీ రుచిగా ఉంటాయని. లేకపోతే మామూలుగా అయితే చాలామంది హైలో పెట్టేస్తారు కదా, కింద అడుగు మాడిపోతుంది, పైన అయితే ఉడుకుతుందండి. చూసారా, కారం కూడా వేసేసి మనం మగ్గించుకున్నాము. కారం వేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి, సో అందుకే నేను మీకు చెప్తున్నాను. టమాటాలు మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకుంటే ఇట్లా మంచిగా మగ్గిపోయిద్ది. కారం వేసుకున్న తర్వాత కారం కూడా మగ్గిన తర్వాత ఇప్పుడైతే చింతపండు పులుసు పోసుకుందామండి. చింతపండు పులుసు అయితే బాగా పిసికి పోసుకోవాలండి. నేను 2 సార్లు అయితే వాటర్ పోసుకొని చింతపండు రసం తీసుకుంటానండి, కొంచెం కొంచెం. తర్వాత నాకు పప్పుచారుకు సరిపడా వాటర్ నేను ఈ స్టేజ్లోనే వేసేసుకుంటాను అనమాట. నాకు ఇంత వాటర్ అయితే నాకు కూర సరిపోతుంది అన్న వాటర్ నేను ముందే పోసేసుకున్నాను. ఇప్పుడైతే బాగా హైలో పెట్టేసుకొని మరగాలండి బాగా. ఎంత మరిగితే అంత టేస్ట్ అండి పప్పుచారు. సాల్ట్ కూడా వేసేసుకుందాం. కర్రీ మొత్తానికి సరిపడా సాల్ట్ అయితే ఈ స్టేజ్లో వేస్తున్నానండి. నేను సాల్ట్ ఇప్పుడే వేయటము. ఇదిగోండి, చూసారా, మంచిగా ఇట్లా మగ్గిపోయింది, బాగా మరిగిపోయింది.
బాగా తెరలిందండి. తెరలిన తర్వాత మనమైతే ఇందాక పప్పు ఉడకబెట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాము కదా, అది ఆ పప్పుని దీనిలోకి వేసుకున్నాము. దీనిలోకి వేసుకున్న తర్వాత కొంచెం గిన్నెలో ఇంకా పప్పు అట్లా ఉంది కదండి, దానిలో కూడా కొంచెం వాటర్ పోసుకొని వేసుకుందామండి. అది ఎందుకండి వేస్ట్ చేయడం ఇంకా పప్పు. చూసారా, నేను అలాగే చేస్తాను. బాగా ఇది కూడా మరగాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ తెరలేదాకా దగ్గరే ఉండాలండి. మనం ఒకవేళ హైలో పెట్టుకుంటే మళ్ళీ తెరలి పొంగిపోతే స్టవ్ అంతా పాడైపోయింది, మళ్ళీ స్టవ్ అంతా కడుక్కోవాలి. సో మనం ఇదిగోండి తెరలటం స్టార్ట్ అయింది. ఇట్లా మంచిగా బాగా తెరులుతుందనమాట. అప్పుడప్పుడు తిప్పుకుంటా ఉంటే అడుగునేమన్నా ఉంటే అది పైకి వచ్చి బాగా తెరిలిద్ది అనమాట. పప్పు తెరులుతుంటే భలే సాటిస్ఫాక్షన్గా ఉందండి వీడియోలో చూస్తుంటే, మనం చేసిన దానికంటే కూడా. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర కాడలు వేసుకుందామండి. కొత్తిమీర కాడలు అంటే స్పెషల్గా ఏం లేదండి, కొత్తిమీరతో పాటు వచ్చిన ముందు కాడలు అనమాట. ఇవైతే ముందు ఒక 5 మినిట్స్ ముందు వేసుకుంటున్నాను నేను, అంటే ఆ కాడలు బాగా మరిగితే టేస్ట్ బాగుండిద్దని. తర్వాత అయితే నేను మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచుకొని ఆపేసుకుంటే రెడీ.